2025లో ఎవరైతే స్పెషల్ డిఎడ్ వేద్దాం అనుకుంటున్నారో మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో లాస్ట్ డేట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇంకా ఎవరైతే మంచి ఇంటర్మీడియట్ మార్క్స్ తోని టీటీసీ కావచ్చు, స్పెషల్ డిఎడ్ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు స్పెషల్ డిఎడ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th జూలై. సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేరో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కూడా వెబ్సైట్ కి సంబంధించిన కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఫాస్ట్ గా అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు రిజల్ట్స్ ఎప్పుడైనా అడుగుతున్నారు, సో మనకి రిజల్ట్స్ వచ్చేసి 28th జూలై రోజు అదే వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. మీరు ఏ వెబ్సైట్ లో అయితే అప్లై చేసుకున్నారో ఎన్బిఆర్ వెబ్సైట్ కింద నేను ఇచ్చాను, అదే వెబ్సైట్ లోనే మీకు phase 1 రిజల్ట్స్ లింక్ అని ఇవ్వడం కావచ్చు, ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తారు. సో 28th జూలై, సో ఈవినింగ్ వరకు ఎప్పుడైనా రావచ్చు. ఆ లిస్ట్ మనకు పీడిఎఫ్ రూపంలో ఇస్తారు, లేదంటే లింక్ అన్న ఇస్తారు. సో లింక్ ఇస్తే మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో అది మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు సపోజ్ phase 1 లో సీట్ వస్తే మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ అడ్రస్ కావచ్చు, ఏ కోర్స్ వచ్చింది, సో వేరియస్ కోర్సెస్ మీరు యాడ్ చేసుకున్నారు, ఏ కోర్స్ వచ్చింది, దాని యొక్క ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అన్ని ఇవ్వచ్చు. ఎందుకంటే మనకు ఈ ఇయర్ అనేది ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది కాబట్టి ఎగ్జాక్ట్లీ మనకి ఈ విధంగా వస్తుంది, లింక్ ఇస్తారు, లేదంటే పీడిఎఫ్ ఇస్తారు, లేదంటే మెసేజెస్ వస్తాయని చెప్పలేము. కానీ వెబ్సైట్ లో అయితే అప్డేట్ చేస్తారు. ఇదే ఇయర్ కాబట్టి సో అందరు వెబ్సైట్ లోనే చెక్ చేసుకోండి. వెబ్సైట్ లో లింక్ రాగానే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకొని మీకు వచ్చిందా లేదా చూసుకోండి. సపోజ్ phase 1 లో రాలేదు, phase 1 లో రాకపోతే మళ్ళీ phase 2 లో సెకండ్ రౌండ్ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏ వెబ్ ఆప్షన్ అయితే పెట్టారో phase 1 ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్, అదే మీరు phase 1 సెకండ్ రౌండ్ రిజల్ట్స్ ఈ విధంగా ఉంటాయి. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టేది ఏముండదు. సో మనకి రిజల్ట్స్ 28th రిజల్ట్స్. ఎవరికైతే రిజల్ట్స్ వచ్చి మీకు కాలేజ్ నచ్చితే మీరు కాలేజ్ రిపోర్టింగ్ కూడా వెళ్ళాలి 28th జూలై టు 2nd ఆగస్ట్. సో మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి విత్ సర్టిఫికేట్స్ వెళ్తే వాళ్ళు ఫీ కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు, ఏమేమి కావాలి అన్ని వాళ్ళు అక్కడనే చెప్తారు. సో ఫాస్ట్ గా వెళ్ళడానికి ట్రై చేయండి. సపోజ్ సీట్ రాని వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. కొంతమంది 2-3 కాలేజీలో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా చేసుకోవాలి అలా చెప్పిన వాళ్ళకి కూడా ఎడిట్ ఆప్షన్ వచ్చింది. సో చాలా కాలేజెస్ అయితే యాడ్ చేసుకున్నారు. తెలంగాణనే కాదు, మీరు ఇండియా వైడ్ గా ఉన్న అన్ని స్పెషల్ డిఎడ్ కాలేజెస్ అన్ని మీరు ఎలిజిబులే. సో మీరు ఓన్లీ స్పెషల్ డిఎడ్ వేద్దాం అనుకున్న వాళ్ళు ఏ స్టేట్ లో అన్నా వెళ్ళి చేసుకోవచ్చు. సో ఏ స్టేట్ లో చేసినా మీ యొక్క సర్టిఫికేట్ వచ్చేసి తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఇక్కడ కూడా వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, మంచి ఇంటర్మీడియట్ మార్క్స్ ఉండి రెగ్యులర్ గా వెళ్దాం అనుకున్న వాళ్ళు మీరైతే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ 25th, మళ్ళీ ఎక్స్టెండ్ అయితే చేయకపోవచ్చు. ఆల్రెడీ మనకు లాస్ట్ వీక్ రిజల్ట్ రావాలి కానీ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.